ఏపీ తిరుమలలో మ్యూజియం దగ్గర భక్తురాలిని పాము కాటేసిన ఘటనపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న మహిళా భక్తురాలిని పాము కాటేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు టీటీడీ అధికారులు. నిన్న తిరుమలలోని మ్యూజియం సమీపంలోని స్థలంలో ఓ మహిళా భక్తురాలిని పాము కరవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను వెంటనే అశ్విని ఆసుపత్రికి తరలించారని తెలిపారు అధికారులు. తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశామన్నారు. భక్తురాలికి చికిత్స అందించడంతో పూర్తిగా కోలుకొని స్వస్థలానికి క్షేమంగా చేరుకుందని వివరించింది టీటీడీ. కాటు వేసిన పాము విషపూరితం కాదని తేలిందని చెప్పారు అధికారులు. సోషల్ మీడియాలో దర్శనం క్యూ లైన్లో మహిళను పాము కాటు వేసినట్లు జరుగుతున్న ప్రచారం జరిగిందని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. భక్తులు భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుండి మాత్రమే క్యూ లైన్లలోకి వెళ్లాలని, తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పాము కాటుకు గురైన భక్తురాలు మౌనికది తెలంగాణలోని వరంగల్. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన మౌనికకు మ్యూజియం సమీపంలో పాము కరిచిందని చెప్పారు ఆమె భర్త శరత్ బాబు. వెంటనే టీటీడీ సిబ్బంది స్థానిక హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి స్విమ్స్ కు తరలించారని వివరించారు. డాక్టర్లు పరీక్షించి ట్రీట్మెంట్ చేశారని తెలిపారు మౌనిక భర్త శరత్ బాబు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది, దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు ఏమీ బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యాజమాన్యం కూడా మమ్మల్ని